అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి పంచాంగం అంటారు. తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేవి తెలిపేవి పంచాంగం అంటారు. మనకి పంచాంగం అనగానే కామన్గా ఏమనుకుంటారు, మనకి ఏది ఎంత రాజభుజితం ఉంది, ఎంత అవమానం ఉంది, లేకపోతే ఏమైనా ముహూర్తాలు అంతవరకు అనుకుంటారు. కానీ అందులో ప్రతిరోజు ఏ తిథి వార నక్షత్ర యోగ కరణాలు వస్తాయని చూసుకుంటాం. అలాగే ఈ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది మనకి. ఈ క్యాలెండర్ చూసినప్పుడు ఏంటంటే, చాలామంది ఏమండి పంతులు గారు రేపు బాగుందా లేదా, రేపు ఏదైనా చేసుకోవచ్చా, గృహప్రవేశం చేయొచ్చా, అమ్మాయిని తీసుకురావచ్చా, లేకపోతే ఏమైనా వస్తువు కొనుక్కోవచ్చా, బండి కొనుక్కోవచ్చా, రేపు పొద్దున కారు ఓపెన్ చేయించుకోవచ్చా, ఇలా రకరకాలు అడుగుతుంటారు. అడగంగానే ఏమీ లేదండి, మేము ఏ పంతులు గారైనా చేసేది ఏంటంటే, ఏ జ్యోతిష్యులైనా సరే జస్ట్ ఈ క్యాలెండర్ని ఇలా పట్టుకుని అందులో తిథి ఏమున్నది, అందులో నక్షత్రం ఏమున్నది, అది ఏ వారం వచ్చింది చూసి ప్రిలిమినరీగా ముహూర్తాలు, పెద్ద పెద్ద ముహూర్తాలు కాకుండా చిన్నవన్నీ కూడా ఈ తిథి వార నక్షత్రాలను బట్టి చెప్పేస్తుంటారు. కనుక ఏంటంటే, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందంటే ప్రతిదానికి వెళ్ళి ఒక 500 ఎవరికో చేతిలో పెట్టి, 1000 రూపాయలు ఎవరికో చేతిలో పెట్టి మనం తెలుసుకోవటం కాకుండా, అసలు ఈ క్యాలెండర్ని ఎలా రీడ్ చేస్తారు, ఈ క్యాలెండర్ ఎలా రీడ్ చేస్తారు, ఏమేమి చూస్తారో తెలుసుకుంటే, ఇప్పుడు మీరే మీ అమ్మ నాన్నకి చెప్పచ్చు, మీరే మీ పిల్లలకి చెప్పచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళి 500 1000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని అసలు ఏ రోజు ఏమొస్తాయని తెలుసుకోవచ్చు. అట్లాగే క్యాలెండర్లో కూడా రేపు వచ్చే మాసము సెప్టెంబరు, మాకు ఒరిజినల్గా సంస్కృతంలో ఏం చెప్తారంటే, అంబరము అనేది నెలగా తీసుకుని ఈ మధ్యలో వచ్చేసేటువంటి ఈ ఆగస్టు, ఈ మార్చి, ఈ 2 నెలల తర్వాత ఏర్పడినవి. మనకి దశమాస పూర్వేష్ అని ఒక మంత్రం ఉంది. దాంట్లో ఏంటంటే, మేము సెప్టెంబర్ని సప్త అంబరం అంటే 7వ నెల అన్నమాట. తర్వాత అక్టోబర్ అంటే ఏంటి ఒరిజినల్కి తెలుసా సంస్కృతంలో, అష్టంబరం అంటే 8వ నెల, నవ అంబరం అంటే 9వ నెల, డిసెంబర్ దశ అంబరం అంటే 10వ నెల. అవి ఒరిజినల్గా సంస్కృతంలో ఉన్నట్టు లక్షణాలు. అంటే ఈ ప్రిలిమినరీగా కూడా తెలియకుండా కూడా మనం క్యాలెండర్ని చూసేస్తున్నవి చాలా ఉన్నాయి. ఈ ఆగస్టు మార్చి మధ్యలో వచ్చినాయని కూడా చాలామందికి తెలియదు. అంటే ఆ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం ఒక్కొక్క నెల ఒక్కొక్క క్యాలెండర్ తీసుకుని ఈరోజు నేను పరిశీలిస్తుంటే ఏంటంటే, ఇలాంటి ముఖ్యమైన విషయాలు, చాలామందికి తెలియని విషయాలు ఏమున్నాయి క్యాలెండర్లో, అసలు ఈ క్యాలెండర్లో రాయనటువంటి పండగలు ఏమున్నాయి అనేది ఒక్కసారి మనం ఒక్కొక్క వారం చూసుకుంటూ, ఒక్కొక్క తేదీ చూసుకుంటూ అసలు మనం ముందుకు వెళ్దాము. ఒకసారి నాతో గమనించండి. ఇప్పుడు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే, ఈ సెప్టెంబర్ మాసంలో మనకి క్రోధినామ సంవత్సరంలో శ్రావణ బహుళ చతుర్దశి. అంటే ఏంటంటే, ఈ తెలుగు క్యాలెండర్కి ఇంగ్లీష్ క్యాలెండర్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకి పంచాంగంలో ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే మాసాలు ఉంటాయి. అంటే మనకి చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం అలా ఉంటాయి. ఏంటంటే మనకి అమావాస్య తర్వాత పౌర్ణమి నుంచి మొదలయ్యి మళ్ళీ అమావాస్య దాకా వచ్చేదాన్ని మాసం అంటారు. కాబట్టి మనకి శుక్లపక్ష వస్తుంది, తర్వాత కృష్ణపక్షం వస్తుంది, ఇవన్నీ కూడా మాసంతో వస్తాయి. అవి అలా నెలలు ఉంటాయి. కానీ మనం ఇంగ్లీష్ క్యాలెండర్లో ఇప్పుడు గంటల పంచాంగం అని ఎలా చూస్తున్నారో, ఈ క్యాలెండర్లు ఇవి బాగా పాపులర్ అయింది. కాబట్టి క్రిస్టియన్ ఎరాలో మనకి ఈ ప్రకారం ఏంటంటే, సెప్టెంబర్ అనేది ఏంటంటే శ్రావణ మాసంలో చివరి 2 రోజులు మాత్రమే సెప్టెంబర్లో ఉంటాయి. ఆ తర్వాత వచ్చేది మొత్తం భాద్రపద మాసం వచ్చి, భాద్రపద మాసంలో చివరి 2 రోజులు అంటే చతుర్దశి అమావాస్య అక్టోబర్లోకి వెళ్ళిపోతుంది. ఈ అక్టోబర్ లోపం ఉన్నటువంటి 2 రోజులు మినహాయించి మిగతా భాద్రపద మాసం ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది 2 రోజులు ఈ మనకి శ్రావణ మాసంలో కలుస్తుంది. మనకి మొట్టమొదటిసారి వచ్చిన మాస శివరాత్రి. మాస శివరాత్రి అంటే ఏం లేదండి, మహాశివరాత్రి తెలుసు కదా మనందరికీ. మహాశివరాత్రి తెలియని వాడంటూ ఎవరో ఉండరు. అది చతుర్దశిలో లింగోద్భవ కాలంలో మనం శివయ్యకి అభిషేకం చేస్తాం. లింగం ఉద్భవించడం అంటే బ్రహ్మకి విష్ణువుకి ఏదో చిన్న క్లాష్ వచ్చిందని, వస్తే ఎవరు గొప్పవారని తెలుసుకోవడానికి మహాలింగంగా ఆయన ఉద్భవించాడని, ఆయన హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు ఆకాశంలో ఆయన హైట్ చూస్తానని వెళ్ళినట్టుగా, ఈయన వరాహ రూపం ఎత్తి కింద అడుగు చూస్తానని వెళ్ళినట్టుగా, చివరికి బ్రహ్మగారు ఏదో అబద్ధం చెప్పారు, విష్ణుమూర్తి గారు ఏమో నిజం చెప్పారు. దానివల్ల ఏంటంటే బ్రహ్మగారికి దేవాలయం లేదని ఒక కథ మీకు అందరికీ మీ అమ్మమ్మలు బామ్మలు ఎవరిని అడిగినా చెప్తారు. ఈ లింగోద్భవకారంలో అక్కడ మహాశివరాత్రి చేస్తాం. కానీ ఏంటంటే మాస శివరాత్రి అనేది ఏంటంటే ఏమీ లేదండి. చతుర్దశి అమావాస్య ఉంటుంది కదా మన ప్రతి నెలలో కూడా, ఆ ముందు వచ్చే చతుర్దశినే మాస శివరాత్రి అంటారు. అంటే ఏంటంటే
ప్రతి నెల వచ్చే శివరాత్రి అనమాట. అది మహాశివరాత్రి కాకుండా ప్రతి నెల వచ్చేటువంటి శివ భక్తులందరూ కూడా శివరాత్రిలాగా ప్రతి మాసము కూడా అమావాస్యకి ముందున్న చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఆ టైంలో మీరు శివాభిషేకాలు కానీ శివార్చన కానీ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా ప్రశస్తమని ప్రధానమైనటువంటి పండగల్లో అదొకటి మాస శివరాత్రి కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఏమి లేదు, మాస శివరాత్రి అనగానే కంగారు పడద్దు. ప్రతి అమావాస్య ముందు వచ్చే ప్రతి బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఎందుకంటే ఎవరో నాకేదో ఒక నాడి గ్రంథాల్లో చెప్పించుకొచ్చి మహాలక్ష్మి గాయత్రి చేయాలంటే ఆ మంత్రం ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు. గాయత్రి మంత్రం అందరికీ తెలుసు, బ్రాహ్మణులందరూ చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి మంత్రం అందరికీ తెలుసు. ఈ మహాలక్ష్మి గాయత్రి ఏంటి అడిగారు. గాయత్రి అనేది మంత్రంగానే అందరికీ తెలుసు నాయన, ఏమీ లేదు. గాయత్రి అనేది ఛందస్సు. మనకి విశ్వశాస్త్రంలో కనుక అనుష్ఠప్ ఛందస్సు అంటారు చూస్తారా. అనుష్ఠ అంటే 8 అక్షరాలతో 8 విశ్వశాస్త్రం మొత్తం అలా వస్తుంది. అలా ఏంటంటే అనుష్ఠప్ ఛందస్సులా గాయత్రి ఛందస్సు అని ఉంటుంది. మీకు ఆ మంత్రం చెబితే మీరు రోజు వినేదే అని చెప్పా. ఏమిటండి అన్నారు. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇలా దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర. అదేంటి రామగాయత్రి, శివగాయత్రి, అదే మహాలక్ష్మి గాయత్రి. ఇలా అన్నమాట. మీరు మాస శివరాత్రి అనేది మీకు అర్థమైపోయింది. ఇక రెండోది అమావాస్య. మనకి 2వ తారీఖు వచ్చేసరికి ఏంటంటే అమావాస్య వచ్చింది. జనరల్గా ఏంటంటే అమావాస్య రోజు ఏ పనులు చేయరు అంటారు. అంటే ఏంటంటే మనం ఏదైనా శుభకార్యాలు ఏదైనా ఒక ఇంటికైనా వెళ్ళాలన్నా కానీ, ఒక వస్తువు కొనాలన్నా కానీ, ఒకటైనా ప్రారంభించాలంటే అమావాస్య రోజు అనేది చేయరు. కానీ అమావాస్య రోజు ప్రధానంగా ఉపయోగపడేది ఏమిటి అంటే అంటే పితృకార్యం చేసే అర్హత ఉన్న ప్రతివాడు, అంటే ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ పరమపదించి పితృకార్యం చేసిన ప్రతివాడు కూడా అమావాస్య రోజు ఖచ్చితంగా తర్పణం అనేది వదులుతాడు. అంటే ఏంటంటే స్వధానమస్తర్పయామి, పితృపితామహ పితామహాన స్వధానమస్తర్పయామి అని వదులుతారు. ఈ స్వధా అంటే ఏంటంటే ఈ తర్పణాలు వదలటానికి వాడేటువంటి పితృ అంటే ఏంటంటే మన తండ్రి గారు, పితామహ అంటే వాళ్ళ ప్రవితామహ అంటే ముత్తాత గారు అనమాట. ఈ 3 తరాలకి మాత, మాతామహి, ప్రవితామహి వీళ్ళకి చక్కగా నువ్వులు తీసుకుని స్వధానమస్తర్పయామి, స్వధానమస్తర్పయామి, స్వధానమస్తర్పయామి అని వదులుతారనమాట. ఈ స్వాహాదేవి, స్వధాదేవి ఇద్దరు ఉన్నారు. అంటే స్వాహాదేవి అంటే అగ్నిదేవుడి యొక్క భార్య అన్నమాట. అని ఇది స్వధాదేవి అన్నాడు. ఈ పితృతర్పణాలకు వదిలేవిడ స్వధాదేవి. అందుకని ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక తండ్రి బిడ్డలయ్యి వీళ్ళేంటంటే ఒకళ్ళేమో అగ్నిదేవుడికి ఇచ్చారు, ఒకళ్ళేమో ఈయనకి ఇవ్వటం వల్ల ఇలా జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రతి అమావాస్య రోజు ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మంత్ మీరు ప్రతి అమావాస్య రోజు పితృతర్పణాలు వదిలితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మనకి వినాయక చవితి పూజ చేసామనుకోండి, అది పారమార్థికమైంది. అది ప్రపంచాన్ని మొత్తం లోక కళ్యాణార్థం చేసేది. శ్రీరామనవమి కళ్యాణం చేయించారు, లోక కళ్యాణార్థం చేస్తారు. ప్రతిష్ఠ చేశారు, లోక కళ్యాణం చేస్తారు. యజ్ఞం చేస్తారు, లోక కళ్యాణం చేస్తారు. కానీ పితృదేవతలు ఏంటంటే ఓన్లీ మన యాన్సిస్టర్స్కే, అంటే మన నాన్నగారికి అబ్దీకం పెడితే ఆ పుణ్యం కేవలము ఆయన ఆస్తికి వారసులు ఎవరైతే ఉంటారో ఆ కూతుళ్ళు, కొడుకులు, మనవుళ్ళు, మనవరాళ్ళు వాళ్ళకి మాత్రమే వస్తుంది ఆ పుణ్యం. తప్పితే పక్కింటి వాడికి, ఎదురింటి వాడికి రాదు. అదే శ్రీరామచంద్ర వారి కళ్యాణం చేస్తే లోకాన మొత్తానికి, ఊరు మొత్తానికి సంతోషం. అంటే అందరికీ కళ్యాణప్రదం అవుతుంది. కానీ పితృకార్యం అనేది నీ వంశానికి, నీకు, నీ పిల్లలకి, నీ మనవాళ్ళకి, నీ మనవరాళ్ళకి, నీకు మాత్రమే స్పెసిఫిక్ అయింది అదనమాట. అందుకని ఏంటంటే పితృకార్యం చేయటమే మొత్తం మీరు ప్రతి నెల ఆయన చనిపోయిన సంవత్సరంలో ఆయన చనిపోయిన రోజు చేసినప్పుడు చేస్తారు దాన్ని. దాంతోపాటుగా ప్రతి అమావాస్యకి పితృతర్పణాలు వదలటం అనేది ప్రధానమైంది. అది 2వ తారీఖు వస్తుంది. తర్వాత 3వ తారీఖు కూడా అమావాస్య ఉంది. 3వ తారీఖు అమావాస్య మీరు పిల్లలు పితృతర్పణ వదలాలన్నారు. 2వ తారీఖు అమావాస్యను చక్కగా నలచుక్కేశారు, 3వ తారీఖు నలచుక్కేశారు. ఏ రోజు చేసుకోవాలి పితృతర్పణాలు అంటే ఏంటంటే మీకు మనకి ధర్మసింధువులో, నిర్ణయ సింధువులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రధానంగా ఇటువంటి క్లాష్ వచ్చినప్పుడు రోజున 5 భాగాలు చేసుకోవాలి. ఇప్పుడు మీకు లింగోద్భవ కాలంలో రాత్రి 11ంటికి అని చెప్పాం, చతుర్దశి రోజు రాత్రి 11ంటికి. అప్పుడు చతుర్దశి ముందు రోజు ఉదయం రాత్రి 9ంటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ రోజు మొత్తం ఉన్నా కానీ చతుర్దశి ఆ రోజు మీరు మహాశివరాత్రి చేసుకోరు. లింగోద్భవ కాలంలో రాత్రి 11ంటప్పుడు ఏది ఉంటే అది మాత్రమే చేసుకుంటారు. ముందు రోజు కరెక్ట్గా రాత్రి 9ంటికి వచ్చి మర్నాడంతా రాత్రి 10ంటి దాకా ఉందనుకోండి, మీకు 11ంటికి ఎప్పుడు ఉంది, ముందు రోజు ఉందనుకోండి, ఆ రోజు చేసుకుంటారు.
అలాగేంటంటే మనకి 1వ తారీఖు వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ చతుర్దశి తెల్లవారుజాము దాకా ఉంది, అందుకని రాత్రి 11 ఉంది కాబట్టి ఆ రోజు చేసుకుంటాం. అమావాస్యకు వచ్చేసరికి ఇక్కడ పూర్తిగా ఉంది. 2వ రోజు ఉదయం 6ంటికే వెళ్ళిపోయింది 3వ తారీఖు. అంటే మీకు ఉదయం చేసేది ప్రాతకాలం, అంటే ఉగాది లాంటివి ఏంటంటే ఆ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా 5 భాగాలు చేసి నిర్ణయించింది ప్రకారం మొదటి భాగంలో ఉన్నదాన్ని ఏంటంటే ప్రాతకాల పూజలు ఏమన్నా ఉంటే ఉగాది లాంటివి, రథసప్తమి లాంటివి ఆ టైంలో చేస్తాం. వ్రతకాలం చేసే వినాయక స్వామి వ్రతం చేయాలనుకోండి, అది ఉదయం 9 నుంచి ఉదయం 11 దాకా ఉన్నదో లేదో చూసుకుని చేస్తాం. అదే రామనామి కళ్యాణం చేయాలనుకోండి, మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో 12:30కి ఆ తిథి ఉందో లేదో చూసుకోవాలి. లేదా పితృతర్పణాలు వదలాలి అపరాహ్నంలో, అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 12:30 తర్వాత నుంచి సాయంత్రం 4 దాకా ఆ టైంలో తిథి ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. అంటే ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా వేరే తిథి ఉంది, మనకైతే అమ్మ నాన్న తిథి వచ్చేసి కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అయిందనుకోండి, ఈ ఉదయం తిథితో మన సంబంధం లేదు, అపరాహ్న కాలంలో ఆ తిథిని కూడా పితృతర్పణ. అట్లా ఇక్కడ మీకు 2వ తారీఖు ఏమైంది, పూర్తిగా ఉండటం వల్ల, అంటే అపరాహ్న కాలంలో అది ఉండటం వల్ల ఆ రోజు పితృతర్పణాలు ఇస్తారు. అలాగే పోలాంబ వ్రతం కూడా ఆ రోజు చేస్తారు. కానీ ఇక్కడ మీకు 3వ తారీఖు వచ్చేసరికంటే అమావాస్య ఉదయం 6 దాకే ఉంది కనుక ఏంటంటే ఇవి శుభకార్యాలకైతే 2వ తారీఖు పనికిరాదు అనుకున్నాం, కానీ మీకు 3వ తారీఖు వచ్చేసి అమావాస్య ఉదయం 6ంటికి వెళ్ళిపోయింది, పాడ్యం వచ్చింది. కానీ అమావాస్య తర్వాత పాడ్యం కూడా అంత ప్రశస్తం కాదన్నారు. ఏమన్నా ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాలను చేసుకోవడానికి. అలాగే మంగళవారం కూడా ప్రధానం కాదు అన్నారు. ఈ మంగళవారంలో కూడా చాలామందికి ఏంటంటే మంగళవారం ఏదో చేయకూడదు, డబ్బులు వేయకూడదు, తీసుకోకూడదు, ఇవి రకరకాలు అంటుంటారు. కానీ మంగళవారం అనేది మారు కోరుతుంది అంతే. అంటే మీరు అప్పు తీర్చడానికి డబ్బులు ఇచ్చారనుకోండి, ప్రతిసారి అప్పు తీర్చేస్తూ ఉంటారు. సో ఏంటంటే అప్పు క్లియర్ అయిపోతుంది. అప్పు ఇచ్చారనుకోండి, ఇంక ప్రతిసారి అప్పులు ఇవ్వటమే సరిపోతుంది. అప్పు తీసుకున్నారనుకోండి, ప్రతిసారి అప్పులు తీసుకోవటమే జీవితంతో వెళ్ళిపోతుంది. కనుక ఏంటంటే ఆ క్లాష్ను గుర్తుపెట్టుకుని చేసుకోవాలి. అట్లాగే పోలాంబ వ్రతం 2వ తారీఖు వస్తే అది కుశాగ్రహరణం అనేది 3వ తారీఖు వచ్చింది. తర్వాత మీకు ఇక్కడికి శ్రావణ మాసం ఎండ్ అయిపోయి మీకు ఏమైంది, ఇక్కడ భాద్రపద మాసం శుద్ధ పాడ్యమి మనకి ఎప్పుడు వచ్చేసింది, 4వ తారీఖు వచ్చేసింది. అక్కడి నుంచి ఏంటంటే తెలుగు మాసాల్లో మీకు సెప్టెంబర్ 1 నుంచి 30 దాకా ఎలా అనుకుంటారో, భాద్రపద మానవానికి 4వ తారీఖు అక్కడ వచ్చేసింది. అక్కడ చంద్రదర్శనం అనేది చేస్తాం. ఆ రోజు మీకు పాడ్యం ఉదయం 7:50కి వెళ్ళిపోతుంది. తర్వాత చక్కగా విధియ ఉంది, బుధవారం ఉంది. అంటే ఏంటంటే మీరు చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలనుకున్నా కానీ, ఆ రోజు ఏదైనా బంధువులింటికి వెళ్ళాలి, లేదా ఎవరన్నా పెళ్ళికి ఎవరినైనా పిలవాలి, లేదా ఏదైనా వాహనం కొనుక్కోవాలి, లేదన్నా అప్లికేషన్ దేనికైనా పెట్టాలి, వీటన్నిటికీ కూడా చక్కగా ఈ బుధవారము 4వ తారీఖు చక్కగా చంద్రదర్శనం ఆ రోజు బాగుంది. పాడ్యం ఉదయం 7:50కి వెళ్ళిపోయింది కాబట్టి అమావాస్య తర్వాత పాడ్యం, అక్కడి నుంచి విధియ వస్తుంది, బుధవారం వస్తుంది. కాకపోతే బుధవారం మీకు పగలు దుర్ముహూర్తం 11:30 నుంచి 12:18 దాకా ఉంది. ఈ ముహూర్తము మీన్స్ ఏంటంటే మీకు చెప్పడం అంటే చాలామందికి ఇవి తెలియదు క్యాలెండర్లో. ఈ ఘడియ అనేది ముహూర్తం అనేది 2 రకాలు ఉంటాయి. ఘడియ అంటే 24 నిమిషాలు, ముహూర్తం అంటే 2 ఘడియలు అంటే 48 నిమిషాలు. ఈ ముహూర్త కాలాన్ని 45 నిమిషాలు అంటారు. అంటే ఇక్కడ ఏమైంది, 11:30 నుంచి 12:18 దాకా, అంటే 11:30 నుంచి 12 దాకా అరగంట అయింది, 30 నిమిషాలు అయింది. 12:18 దాకా 18 నిమిషాలు. అంటే 24 మినిట్స్ గడి అనుకుంటే, ముహూర్తం అంటే 48 మినిట్స్ ముహూర్త కాలం అంటే. అక్కడంటే 11:30 నుంచి 12:18 దాకా దుర్ముహూర్తం ఉంది, ముహూర్త కాలం అంటే 48 మినిట్స్, అది పనికిరాదనమాట. మిగతా రోజంతా కూడా 4వ తారీఖు మీరు ఏదైనా సరే శుభకార్యాలంటివి చేసుకోవచ్చు. ఇకపోతే 5వ తారీఖు మంచి ప్రశస్తమైనది, పిల్లలకి విద్యార్థులకి ప్రశస్తమైందంటే టీచర్స్ డే అంటారు. అదే రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి అన్నమాట. అంటే టీచర్స్లో అద్వితీయమైనటువంటి వ్యక్తిగా ఆయన్ని మనం చెప్పుకుంటాము. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన జన్మదినం కారణంగానే టీచర్స్ డే అని వచ్చేసింది. ఆ రోజు ఏంటంటే విద్యార్థులైన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ లెక్చరర్స్ దగ్గరికి, ఉపాధ్యాయుల దగ్గరికి, వాళ్ళ ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళతో ఏ సబ్జెక్టు ఏ క్యాస్టు సంబంధం లేకుండా వాళ్ళకి పాదనమస్కారాలు చేసి వాళ్ళని గౌరవించేదాన్ని ఏమంటారంటే అక్కడ మేము ఇస్తాం. బాగా ఏదైనా ప్రొఫెసర్గా చేశారు, పిహెచ్డీ చేస్తున్నారు, పిహెచ్డీ గైడ్ చిన్నవాడు అనుకోండి, పిహెచ్డీ చేసే విద్యార్థి పెద్దవాడైనప్పటికీ కూడా అది ఏమవుతుంది, టీచర్ ఆయన ఈజ్ ఏ
మీకు రీసెర్చ్ గైడ్ ఆయన. సో ఆయన గురువుతో సమానం. ఏది టీచర్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి అది వ్యాస పౌర్ణమికి చేసే గురు పౌర్ణమి వేరు, ఇది టీచర్స్ డే సెలబ్రేషన్. అంటే మనకి ఎవరైతే ఆథరైజ్డ్గా చేస్తూ ఉంటారో, ఇప్పుడు సినిమా హీరోలందరికీ డైరెక్టర్ ఈజ్ ఏ గురువు, అలాంటి వాళ్ళని గౌరవించుకునేటువంటి డే అనమాట. అలాగే ఆ రోజు ఏంటంటే పొగల దుర్ముహూర్తం 9:54 నుంచి 10:42 దాకా ఉంది, అది పనికిరాదు. మళ్ళీ మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:44 నుంచి 3:32 దాకా ఉంది, ఈ టైము పనికిరాదు. మిగతా రోజు ఎప్పుడైనా సరే మీరు శుభ్రంగా 5వ తారీఖు ఏ శుభకార్యాలైనా, ఏ చిన్న చిన్న వ్రతాలైనా, పూజలైనా, ఏ మంచి విషయాలు మాట్లాడటానికి కానీ, అప్లికేషన్లు పెట్టడానికి కానీ, దేనికైనా సరే శుభ్రంగా మీరు వెళ్ళి 5వ తారీఖు శుభప్రదమైంది కాబట్టి ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. ఇకపోతే ఏమైంది, 6వ తారీఖు శుక్రవారం తదియ హస్త నక్షత్రం, అది కూడా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత చిత్తా నక్షత్రం వస్తుంది, చక్కగా 2 నక్షత్రాలు మంచివే. 6వ తారీఖు శుభ్రంగా శుక్రవారం పూట, ఆ రోజు కూడా మీరు 4వ తారీఖు కానీ, 5వ తారీఖు కానీ, 6వ తారీఖు కానీ మీరు ఏ పంచి పనులైనా చేసుకోవడానికి శుభప్రదమైన రోజుగా ఆ రోజు చెప్పుకున్నాము. అలాగే శుక్రవారం కూడా దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:05 దాకా ఉంది, అది పనికిరాదు. అలాగే మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:19 దాకా అయితే 1:07 దాకా ఉంది, అది కూడా పనికిరాదు. ఆ పీరియడ్లో వదిలేసేసి మిగతా పీరియడ్లో మీరు ఏదైనా సరే శుభకార్యాలు చేసుకోవాలంటే బంగారంలాగా చేసుకోవచ్చు. మనకి 7వ తేదీ వచ్చి వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి మనం ఇందాకన మనం చెప్పుకున్నప్పుడు వ్రతకాలంలో చెప్పుకున్నాం కదా, ఆ వ్రతకాలంలో ఏమైంది, మనకి ఈ 2వ పెడుతున్నాం పూర్వార్ధంలో ప్రాతకాలం కన్నా వ్రతకాలం ఉన్నాం. ఈ వ్రతకాలంలో ఉదయం 9 నుంచి 11 దాకా ఎప్పుడుంది వినాయక చవితి, మధ్యాహ్నం 1:52 దాకా ఉంది. 1:52 దాకా ఉంది కాబట్టి మనము వినాయక చవితి ఏ రోజు చేసుకోవాలి, 7వ తారీఖు చేసుకోవాలి. అందులో కూడా పెద్ద క్లాషు ఈ రోజు ఆ రోజు చర్చలు ఏమీ లేవు. కాకపోతే హైదరాబాదు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం పూట చేసుకోవడం ఆనవాయితీ కాబట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏంటంటే సాయంత్రం పూట విగ్రహాన్ని పెట్టుకునే వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద మండపాల్లో వాళ్ళు కొంతమంది ఇక్కడ ఆనవాయితీ ప్రకారం 6వ తారీఖు సాయంత్రం పెట్టుకుంటారు. కానీ ఇళ్లల్లో చేసుకునే వ్రతకాలంలో చేసేటువంటి వినాయక చవితి అంతా కూడా 7వ తారీఖే పెట్టుకోవాలి, అందులో ఎటువంటి డౌటు లేదు. ఆ తర్వాత 7వ తారీఖు తర్వాత ఏమొచ్చింది, గణపతి నవరాత్రులు కూడా 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. అంటే ఏంటంటే 7, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 15 దాకా గణపతి నవరాత్రులు అనేవి ఉంటాయి. ఇకపోతే 8వ తారీఖు ఆదివారము, పంచమి, స్వాతి నక్షత్రము. పంచమి మంచిదే, చక్కగా మీరు ఏదైనా సరే శుభకార్యాలు చేసుకోవడానికి కానీ 8వ తారీఖు కూడా ఉంది. అందులో ఋషి పంచమి అంటారు. ఋషి పంచమి ఏంటంటే మనకి ఈ పెద్ద మనిషి అవ్వటం అంటారు కదా, అవి అయినప్పుడు ఏంటంటే కొన్ని నక్షత్రాలు ఏంటంటే మనకి మరణానికి కానీ, జన్మ నక్షత్ర దోషం కానీ, లేకపోతే ఈ ఋతుక్రమంలో వచ్చిన దోషాన్ని ఏంటంటే ఎవరికైనా దోషయుక్తంగా ఉన్నా కానీ వాళ్ళకి ఆ దోషం రజస్వల దోష నివారణార్థం ఋషి పంచమి అనేది చేస్తారు. ఇది పండగ కాదు, సప్త ఋషులకి ఆశ్రయించి వారి పుణ్యాన్ని మాకు ధారపోయండి, మా రజస్వల దోషాన్ని పోగొట్టండి అని చేస్తూ పూర్తి ఉపవాసం ఉండి మనం ఆడపిల్లలు చేసేటువంటి రసది. దాంట్లో ఏంటంటే పంచగవ్యాలు అంటే గోవుకు సంబంధించినటువంటి పాలు, తేనె, తర్వాత ఏంటంటే దాంట్లో వచ్చినటువంటి పెరుగు, దీంతో ఏంటంటే చక్కగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవుతో చేసినటువంటి ఘృతం అంటే నెయ్యి, తర్వాత ఏంటంటే ఆవు పంచితము ప్లస్ ఏంటంటే ఆవిడ చేసినటువంటి ఇది నిర్మాణం, ఇవన్నీ కూడా కలిపేసేసి పంచగవ్యంగా చిన్న ఉండగా తీసుకుని దాన్ని స్వీకరించి తర్వాత భోజనం చేయడం అనేది ఆనవాయితీగా ఋషి పంచమిలో చేసేటువంటి విధానం. ఇకపోతే ఆ రోజే బౌద్ధ జయంతి ఉన్నది. మనకి అవతారాల్లో ఒకటి అనుకునేటువంటి బుద్ధ అవతారం కూడా ఆ రోజు జయంతి కాబట్టి దలైలామా వాళ్ళ కల్ట్ వాళ్ళందరూ కూడా దాని తర్వాత బుద్ధ జయంతి అనేది ఆ రోజు చేసుకోవడం అనేది ప్రశస్తంగా ఉంటుంది. తర్వాత 9వ తారీఖు వచ్చేసి ఏంటంటే సూర్య షష్ఠి అన్నారు. సూర్య షష్ఠి ఏంటంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన పూజలు కానీ, అలాగే ఏంటంటే స్కంద షష్ఠి కూడా అంటారు. ఆ రోజు ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామికి సంబంధించినటువంటివి కూడా ఆ రోజు స్పష్టంగా ఆ రోజు చేసుకుంటారంటే సూర్యనారాయణమూర్తికి చేసిన సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్య హృదయ పారాయణ కానీ, అలాగే కుమారస్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ, లేకపోతే మనకి సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఇవన్నీ కూడా ఆ రోజు శుభ్రంగా చేసుకుంటే ఆ రోజు శివానుగ్రహము, వాళ్ళ అబ్బాయి అయినటువంటి
కుమారస్వామి అనుగ్రహం కలిగి మనకి ఏదన్నా సరే మనకి పిల్లలు పుడుతూ వెళ్ళిపోవటం కానీ, లేకపోతే ఏంటంటే అబార్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటావు, లేకపోతే ఈ లేట్ మ్యారేజ్, ఇవన్నీ దీనికి సంబంధించినవి ఏంటంటే అటువంటి దోషాలు ఏమైనా ఉంటాయంటే మనకి సూర్య షష్ఠి చేసుకుంటే ఆరోగ్యంలో కూడా కొంతమంది స్కిన్ డిసీజ్ వచ్చి బాగలేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యానికి కూడా చక్కగా ఆ సూర్య షష్ఠి రోజు కనుక చేసుకుంటే, ఆ రోజు స్కంద షష్ఠి అంటారు కూడా, ఆ రెండు కూడా చేసుకోవడానికి ప్రధానమైన ప్రతిపత్తి ఆ 9వ తారీఖు ఉంది. ఇక 10వ తారీఖు వచ్చేసేంటి, ఇవి షష్ఠి సాయంత్రం దాకా ఉంది కాబట్టి ఉదయం పూట చేసుకోవచ్చు, సూర్యోదయ ప్రాతకాలంలో చేసుకోవచ్చు. దానికి ఏంటంటే ఈ దుర్ముహూర్తాలన్నీ ఏంటి కామన్గా అన్ని రోజులకి ఒకటే ఉంటాయి. ఇప్పుడు సోమవారం ఉంది, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:21 నుంచి 1:10 ఉంటే అది ప్రతిసారి వస్తుంది, అది రిపిటేషన్గా వస్తుంది. కాబట్టి ప్రతిసారి సోమవారం దుర్ముహూర్తం ఎప్పుడు చూసుకోగల, అలాగే పునర్దుర్ముహూర్తం 2:46 నుంచి 3:35 అంటే ఆ మాసంలో ఆ సోమవారం రోజు ప్రతి సోమవారానికి 2వ తారీఖు, 9వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖు కూడా అదే వస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్పుకోకుండా రిపీట్ చేయకుండా అది చేసుకుని ఉదయకాలంలో ఈ 12 లోపు శుభ్రంగా అది మనం చేసేసుకుంటే మంచిది. ఆముక్తావర్ణం అని చెప్పేసి 10వ తారీఖు ఒక వ్రతం ఉంది. ఆ రోజండి సప్తం వచ్చేసి సాయంత్రం దాకా ఉంది. తర్వాత అనురాధ నక్షత్రం ఉంది. ఇక్కడ కూడా దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం 8 నుంచి 9:30 దాకా ఉంది. తర్వాత 10:45 నుంచి 11:33 దాకా ఉంది. కాబట్టి ఈ 9 నుంచి 10 లోపు ఏదైనా సరే మన వ్రతాలు కానీ పూజలు కానీ చేసుకోవడానికి ప్రశస్తంగా ఉన్నది. కాకపోతే మంగళవారం కొన్ని పనులు కొంతమంది చేయరు కాబట్టి వాటికి సంబంధించి మీ సప్తమి తిథి మంచిదే కాబట్టి మీరు వీటికి ధనానికి సంబంధించి గృహానికి సంబంధించి కాకుండా మిగతా ఏమన్నా పెట్టుకోవడానికి చేయడానికి 10వ తారీఖు అప్లికేషన్ పెట్టుకోవడానికి వాటికి ఇబ్బంది లేదు, ఆ రోజు చేసుకోవచ్చు. తర్వాత 11 దూర్వాష్టమి అన్నారు. అంటే అష్టమి ఆ రోజు రాత్రి 6:16 దాకా ఉంది. అంటే ఆ రోజు మొత్తం సాయంత్రం దాకా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా అష్టమే ఉంది. జ్యేష్ఠ నక్షత్రంగా ఉంది. దుర్ముహూర్తం వచ్చి 11:30 నుంచి 12:18. ఫస్ట్లో నేను చెప్పుకున్నట్టుగా ఆ 45 నిమిషాలు వదిలేసి మిగతా 5 రోజుల్లో అది స్పష్టంగా ఉంటుంది. మీకేంటంటే జనరల్గా ఏంటంటే మనకి అష్టమి అనేది అవాయిడ్ చేస్తారు. ఈ అష్టమి అవాయిడ్ చేస్తారేంటంటే మీకు ఈ షష్ఠి కానీ, చతుర్థి కానీ, అష్టమి కానీ ఇవన్నీ అవాయిడ్ చేసేది ఏంటంటే సంవత్సరం మొత్తంలో అష్టమి అవాయిడ్ చేస్తే కృష్ణాష్టమి రోజు మంచిది. అదే షష్ఠి అన్ని రోజులు అవాయిడ్ చేస్తే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మంచిది. నవమి ప్రతి మాసంలో నవమి అవాయిడ్ చేస్తే ప్రతిపక్షంలో కూడా శ్రీరామనవమి మంచిది. అట్లాగే మనకి చతుర్థి మంచిది కాదంటారు. అదే మనకి చక్కగా వినాయక చవితి అనేది చవితి ఆ రోజు వినాయక చవితి రోజు చవితి కూడా మంచిది అనమాట. అంటే మనకి జనరల్ రూల్స్ ఉంటాయి, స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఈ స్పెషల్ రూల్స్లో వచ్చేది అంటే ఆ పర్వదినంలో వచ్చేదాన్ని స్పెషల్ రూల్ అంటారనమాట. అక్కడ దీన్ని చూసుకుని అష్టమి ఆ రోజు ఏం కార్యక్రమాలు చేయరు, కానీ మిగతా రోజుల్లో ఏంటంటే మనకి దుర్గాష్టమి కానీ ఆ రోజు అయితే అది మంచి, తప్పితే విడిగా ఉంటే అష్టమి మేము వర్జిస్తూ ఉంటాం. తర్వాత నవమి 12వ తారీఖు వచ్చేసి కేదార వ్రతం, కేదారేశ్వర స్వామి వ్రతం అని చెప్పి ఈశ్వరుడికి సంబంధించింది చాలామంది చేస్తూ ఉంటారు. ఆ రోజు కళ్యాణం చేస్తారు. చేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాయినం పుచ్చుకుంటే మటుకు వెంటనే మీరు కూడా మళ్ళీ ఆ వ్రతం మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోవాలి. అందులో ఏంటంటే ఆ రోజు కట్టుకున్న కంకణాన్ని మళ్ళీ ఇప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూర్వంలో ఉండే కంకణం తీసేసి, ఇవన్నీ చాలా పెద్ద వ్రతం. ఏంటంటే అది పెద్ద ఎపిసోడ్ లాగా వస్తుందన్నమాట. కేదారేశ్వర వ్రతం కనుక చక్కగా ఎవరైనా చేసుకుంటే మనం శుభ్రంగా వెళ్ళి అవి చూసుకోవచ్చు. మనం కానీ ఏంటంటే అక్కడవి కంకణాలు స్వీకరించడం కానీ వాయనం పుచ్చుకోవడం కానీ చేయరు. మామూలుగా వెళ్ళి ఆ అక్షంతలు వేసి నమస్కారం పెట్టి సోమవారికి వస్తారు. ఎందుకంటే మళ్ళీ అవి ఎవరు పుచ్చుకుంటే వాళ్ళందరూ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది ఆ రోజు కేదార వ్రతంగా చేసుకుంటాము. గురువారము నవమి రాత్రి దాకా ఉంది కాబట్టి నవమి కూడా అష్టమి నవమిలో జనరల్గా ఏవి కార్యక్రమాలు చేయరు. కాబట్టి మీరేంటంటే వేరే ఏమైనా అప్లికేషన్ పెట్టుకుని అట్లా చేయకుండా ఉండటం మంచిది. ఇకపోతే ఏంటంటే 13వ తారీఖు మీకు ఉత్తరా కార్తె. ఈ కార్తెలు అనేవి ఉన్నాయి మీకు. ఏంటంటే రోహిణీ కార్తెలో రోడ్లు కూడా పగులుతాయి అంటారు. ఇప్పుడు అసలు కార్తెలు అనేది మర్చిపోయారు. మాసాల కృతం అనేది కార్తెలు కాదు. ఆ రోజు ఉత్తరా కార్తె ఆ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట 13వ తారీఖు. అది ఎప్పుడు 7:21 AM స్టార్ట్ అవుతుంది ఉత్తరా కార్తె. అందుకని ఏంటంటే ఆ కార్తెల్లో ఏ కార్తెల్లో ఏం చేయాలి, తర్వాత ఏంటంటే మనకి వర్ష ఋతువు, వసంత ఋతువు, వాటిల్లో ఏమేమి జరుగుతాయి అనేది కూడా మనకి మామూలుగా చెప్తూ ఉంటారు. అవి ఉత్తరా కార్తె ఆ రోజు 13వ తారీఖు ఉత్తరా కార్తె ప్రధానమవుతుంది. కాబట్టి అది ఆ రోజు దశమి, చక్క పూర్వాషాఢ నక్షత్రం, శుక్రవారము దశమి రోజు ఏదైనా సరే మంచి పనులు చేసుకోవాలంటే ఈ దుర్ముహూర్త సమయాలు వదిలేసేసేసి, అంటే ఉదయం 8:17 లగాయతు 9:05 దాకా దేనికి పనికిరాదు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:19 నుంచి 1:07 దాకా దేనికి పనికిరాదు. మిగతా ముహూర్త టైంలో మీరు చక్కగా దశమి రోజు సాయంత్రం దాకా ఉంది కాబట్టి పూర్వాషాఢ ఉంది కాబట్టి ఆ రోజు మీరు శుభ్రంగా అన్ని కార్యక్రమాలు ఏదన్నా అప్లికేషన్ పెట్టుకునేవి పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు.
తర్వాత 14వ తేదీ వచ్చేసరికి పరివర్తన ఏకాదశి అంటారు. అంటే ఏంటంటే స్వామివారు అలా పవళించి ఉంటారు. మనం కనుక ఎప్పుడైనా కుడిపక్క పడుకుంటే కాస్త ఒక అరగంట వేసరికి ఎడంపక్క తిరిగితే కంఫర్ట్గా ఉంటుంది. ఎడంపక్క తిరిగి కుడిపక్క అంటే పరివర్తన అంటే స్వామివారు కూడా అలా శేషయనం మీద పడుకుని ఒకసారి అలా మార్పు చెంది అందరిని అలా పరికించి మళ్ళీ ఇటు తిరిగి పడుకున్నారు అని చెప్పడం కోసం చేసేది పరివర్తన. అంటే ఏకాదశుల్లో ప్రత్యేకంగా తీసుకుంటే మీకు ప్రతి పక్షానికి ఒక ఏకాదశి వస్తుంది, మాసానికి 2 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశికి ప్రత్యేకమైన ఉన్నవి. అవి ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. పరివర్తన ఏకాదశిగా ఆ రోజు తీసుకుంటాము. దాన్నే మతత్రయ ఏకాదశి కూడా అని మనం వాడుకలో పిలుస్తూ ఉంటాం. ఇక 15వ తారీఖు వచ్చేసరికి ఏంటంటే ఈ రోజు ఆదివారం అయింది, ద్వాదశి అయింది. జనరల్గా ఏంటంటే మనకి 15వ తారీఖు అనేది ఓనం పండుగ అనేది చేస్తుంటారు. కేరళలో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓనం పండుగ అనేది చేస్తుంటారు. అది వాళ్ళకి ఒక ఫెస్టివల్ లాగా చేస్తూ ఉంటారు. దానికి ఏంటంటే అది ప్రధానమైనది 15వ తారీఖు సెప్టెంబర్ నెలలో ఉండేటువంటిది పండగ. ఆ రోజు మంచి ఏంటంటే సాయంత్రం ఒకటే దుర్ముహూర్తం ఉంది కాబట్టి పగలంతా కూడా ఎప్పుడైనా సరే ఫెస్టివల్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఏంటంటే మనకి 15వ తారీఖు ప్రశస్తం ఏమిటయా అంటే మీకు ఎవరైతే హైదరాబాద్ తెలంగాణలో ఉన్నారో వాళ్ళు ఎవరైతే 7వ తారీఖు కాకుండా 6వ తారీఖే వీళ్ళు విగ్రహాలని కొంతమంది పెడుతూ ఉంటారు. ఎందుకంటే సాయంత్రం పూట పూజ చేస్తారు కాబట్టి మండపాల్లో. వాళ్ళకి ఏమైంది 6 ఒకటో రోజు అనుకుంటే మొదటి రాత్రి అనుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే నవరాత్రులు అయిపోయినాయి. అంటే 14 రాత్రి 6వ తారీఖు రాత్రి నుంచి 14వ తారీఖు రాత్రికి నవరాత్రులు అయిపోయినాయి కాబట్టి 15వ తారీఖు ఆదివారం కాబట్టి వారికి ఆఫీసులతో ఇబ్బంది ఉండదు కాబట్టి శుభ్రంగా ఆ రోజు నిమజ్జనం అనేది చేసుకుంటూ ప్రొసెషన్ స్టార్ట్ చేస్తారు. అలా కాకుండా ఇళ్లల్లో పెట్టుకుని ఎవరైనా చేసుకునేటట్టయితే వాళ్ళకి ఏంటంటే 7వ తారీఖు చేసుకుంటారు కాబట్టి 7వ తారీఖు నుంచి చక్కగా మర్నాడు ఆదివారం మనం ఉద్వాసం చెప్పేసుకుని సోమవారం నిమజ్జనం చేసేసుకోవచ్చు 3వ రోజు, లేదా 7వ తారీఖు సాయంత్రమే ఉద్వాసం చేసుకుని శుక్రవారం మంగళవారం రాలేదు కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చు. ఇకపోతే 7వ తారీఖే ఉదయం ఉంది కాబట్టి ఆ రోజు పెట్టిన వాళ్ళు ఏంటంటే ఆ మర్నాడు అంటే 9 రాత్రులు 15వ తారీఖు రాత్రితో కూడా 9 రాత్రులు అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి 16వ తారీఖు ఎవరైనా 7వ తారీఖు విగ్రహం పెట్టి ఉంటే అంటే 6వ తారీఖు నైట్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటంటే 9 రాత్రుల 15 చేసుకుంటారు. మన 16వ తారీఖు ఏంటంటే త్రయోదశి ధనిష్ట నక్షత్రం సోమవారం కాబట్టి మంగళవారం కాదు కాబట్టి చక్కగా 16వ తారీఖు శుభ్రంగా కూడా మనకి అది చేసుకోవటానికి నిమజ్జనం చేసుకోవడానికి ప్రశస్తమైన దినంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. అందులో కూడా రాత్రి వర్జ్యం 10:41 నుంచి 12:12 దాకా అన్నారు. అట్లాగే దుర్ముహూర్తం కూడా ఈ సోమవారం స్టాండర్డ్ 12:21 నుంచి మధ్యాహ్నం 1:10 దాకా, పునర్దుర్ముహూర్తం 2:45 నుంచి 3:35 దాకా. ఇవి గుర్తుపెట్టుకుని ఆ టైం వర్జించి మిగతా అంతా కూడా మనం చేసుకోవచ్చు. 16వ తారీఖు కొంతమంది అంటే అనంత పద్మవ్రతం చేసుకుంటారు, కొంతమంది 17వ తారీఖు చేస్తాము. ఇక్కడ ఏంటంటే 17వ తారీఖు అంటే విశ్వకర్మ జయంతి అని, తర్వాత ఏంటంటే కన్యా సంక్రమణం కూడా ఉంది 10వ తారీఖు. అంటే ఏంటంటే ఉత్తర కార్తె అనేది అది కార్తె 14 రోజులకు వస్తుంది. ఇది సంక్రమణం ఏంటంటే మనకి మకర సంక్రమణం అంటాడు. సూర్యుడు వచ్చేసేసి ఒక రాశిలో ప్రవేశించేదాన్ని సంక్రమణం అంటారు. ఇక్కడ ఏంటంటే కన్యా రాశిలోకి ప్రవేశించేటువంటి సందర్భం కాబట్టి సూర్యుడు ఇది ప్లానెట్ పొజిషన్కి సంబంధించింది కాబట్టి దాన్ని కన్యా సంక్రమణంగా 17వ తారీఖు మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే కూడా ముస్లిమ్స్ కూడా మీలాడ్ నబీ అవి ఆ టైంలో చేసుకుంటారు. ఇకపోతే మనకి 18వ తారీఖు వచ్చేసి ఏంటంటే పౌర్ణమి. మనకేంటి ఈ భాద్రపద శుక్ల పౌర్ణమి అంటే పౌర్ణమి అనేది శుక్లపక్షమే వస్తుంది, భాద్రపద శుద్ధ పౌర్ణమి అనమాట. ఈ పౌర్ణమి రోజు మనకి చక్కగా ఏంటంటే శుభకార్యాలు ఏమైనా చేసుకోవాలంటే కూడా ఈ 18వ తారీఖే మనకి ఆఖరు. ఎందుకంటే ఏంటంటే 18 నుంచి అంటే మహాలయ పక్షాలను ఏర్పడతాయి. అంటే కృష్ణపక్షం మొత్తం పాడ్యం నుంచి మళ్ళీ అమావాస్య దాకా మొత్తం మహాలయ పక్షాలు అంటారు. అంటే పితృపక్షాలు అంటే పుత్రకార్యాలు చేయడానికి తప్పితే శుభకార్యాలకి మనకి రాదు అంటారు అనమాట. అందుకని ఏంటంటే ఈ మాసం మొత్తంలో కూడా ఈ 18వ తారీఖు అనేది ఆఖరిగా మనం ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికైనా అప్లికేషన్ పెట్టగానే దేనికైనా మంచి ముహూర్తం ఏదైనా ఉంటే ఇది మనకి 4వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ఉంటాయి. తర్వాత నుంచి మనకి మహాలయ పక్షాలు పితృపక్షాలు అనేవి ప్రారంభమవుతాయి కాబట్టి మనకి అది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ 19వ తారీఖు ఏంటంటే మనకి అశూన్యశయన వ్రతం అని చెప్పేసి దీనికి మహాలయ పక్షాలకి ప్రధానంగా ప్రారంభ దినం అవుతుంది. ఈ ప్రారంభ దినంలో ఏంటంటే మనకి ఒక్కొక్కడు పితృదేవతలు అంటే తల్లి కానీ తండ్రి కానీ ఒక్కొక్క రోజు ఒక తిథి రోజు మరణిస్తారని కదా. వాళ్ళు ఏ తిథి మరణించారు, ఏ మాసంలో ఏ తిథిలో వచ్చారో
ఆ మాసంలో చైత్ర బహుళ చతుర్దశి రోజు వెళ్ళిపోయారనుకోండి, ఆ చైత్ర బహుళ చతుర్దశి రోజే ప్రతి సంవత్సరం చేసుకుంటాం. అలాగే మార్గశిర బహుళ నవమి అనుకోండి, ఆ రోజే చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ ఏమవుతుంది, మీకు ప్రతి వాళ్ళు పాడ్యం నుంచి అమావాస్య లేదా పౌర్ణమిలోపు ఏదో ఒక తిథిలో వెళ్ళిపోతారు. కాబట్టి మీరు ఏ మాసంలో ఏ పక్షంలో ఏ తిథిలో వెళ్ళిపోయినా సరే ఆ తిథి ఏదైతే పాడ్యంలో తిథి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ పిల్లల సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 19వ తారీఖు అనేది మనం పితృ కార్యం చేసుకోవడానికి, పాడ్యమి చేసుకోవడానికి 18 నుంచే మనకి వస్తుంది. ఇక్కడ ఏంటి మళ్ళీ పితృపక్షం అంటే పాడ్యమి రోజు ఎవరైనా సరే చేసుకోవాలి అంటే ఉదయం 6:26కి వెళ్ళిపోతుంది ఇక్కడ పాడ్యమి. అంటే పాడ్యమి రోజు ఎవరు చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవాలి, 18వ తారీఖు మాత్రమే వాళ్ళు చేసుకోవాలి. తర్వాత విధేయ వాళ్ళు చేసేవాళ్ళు అంటే విధేయ చేసేవాళ్ళు 19వ తారీఖు మనకి ఇక్కడ పితృతర్పణాలు కానీ మన మహాలయ పక్షాల్లో వీళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత 20 ఉండ్రాళ్ళ తద్దె అంటారు. ఉండ్రాళ్ళ తద్దెని ఏంటంటే మనకి అట్ల తద్దెలాగా ఉండ్రాళ్ళ తద్దె కూడా పెళ్లి కాని పిల్లలు వీళ్ళంటే ఉండ్రాళ్ళ పోసుకుని అట్ల తద్దె కూడా ఏంటంటే ఆ ఫెస్టివల్ చేసుకుని మనకి కాత్యాయన వ్రతం ఎట్ట చేస్తారో ఈ కనిపిల్లలందరూ ఆ రోజు ఏంటంటే ఉండ్రాళ్ళ తద్దె అని చెప్పి పెట్టేసుకుని ఉండ్రాళ్ళ తద్దె అనేది చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉండ్రాళ్ళంటే మన వినాయకుడు కుడుములు పెడతారు కదా, దాంతో వాయనం ఇచ్చుకుని దానికి ఒక వ్రత కథ ఉంటుంది ఉండ్రాళ్ళకి, దాంతో చేసుకుంటారు. అది శుక్రవారం చేసుకుంటారు. బట్ ఏంటంటే మిగతా ముహూర్తాలు అయితే ఏమి ఉండవు. మీకు 18 4 నుంచి 18తోనే ఎండ్ అవుతుంది. ఇవన్నీ మహాలయ పక్షాల్లో మీరు ఏంటంటే మీరు ఏ ముహూర్తాలు పెట్టుకోవడం, ముహూర్తాలు అనేవి మీకు పెట్టడానికి ఏముండవు. అన్నీ మహాలయ పక్షాల పితృకార్యాలు మాత్రం చేయడానికి మాత్రమే ఉంటుంది. తర్వాత సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్దశి అంటే మనకి విపరీతం 21వ తారీఖు సంకష్టహర చతుర్థి అంటారు. అంటే వినాయకుడికి చాలా ప్రీతిభారతమైంది. అంటే హస్త నక్షత్రం ఆయన పుట్టాడు కానీ హస్త నక్షత్రంలో కానీ లేకపోతే సంకష్టహర చతుర్థి అంటారు. అంటే మనకి పౌర్ణమి తర్వాత వచ్చే ప్రతి చతుర్దశిని సంకష్ట చతుర్థి అంటారు. కాబట్టి అప్పుడు వీళ్ళకి ఏంటంటే వినాయకుడికి వ్రతం చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం మనకి హోమం చేసేసేసి దాంతో వినాయకుడిని అర్చించేటువంటి చాలా గణపతి టెంపుల్స్లో మీకు కనుక సంకష్టహర చతుర్దశి ఉంటుంది. మీకు ఎటువంటి సంకటంగా ఉంది, అసలు ఏమీ ముందుకెళ్ళటం లేదనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా అంటే సంకష్టహర చతుర్థి అనేది వెళ్ళి ఆ వ్రతంలో పాల్గొంటే చాలా మంచిది. గణపతి హోమం చేసుకుని సాయంత్రం భోజనం చేసుకుని ఇంటికి వస్తారు. అది మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు చక్కగా ఆ వ్రతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది. ఇవి దైవారాధనకి మాత్రమే తప్పితే పితృపక్షాల్లో మీకు వేరే శుభకార్యాలకి దేనికి కూడా అది రొటీన్గా వచ్చింది కాబట్టి ప్రతి మాసం వచ్చే సంకట చతుర్థి కాబట్టి ఆ రోజు అలా చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత 22 వచ్చేసేసి పంచమి వచ్చింది. పంచమి అంటే ఆ రోజు రాత్రి దాకా ఉంది. అంటే పంచమి తిథి రోజు ఏ మాసంలో ఏ పక్షంలో తండ్రి తల్లి చనిపోయిన వాళ్ళైనా సరే ఈ పితృపక్షంలో ఉన్న ఆ పంచమి రోజు అంటే రాత్రి దాకా అంటే అపరాహ్నంలో మనకి ఉంది. ఆ రోజు శుభ్రంగా 22వ తారీఖు ఆ రోజు చేసుకోవచ్చు. దుర్ముహూర్తం కూడా సాయంత్రం 4:24 నుంచి 5:13 దాకా ఉంది కాబట్టి ఆ 48 మినిట్స్ కనుక మనకి 4 లోపే అపరాహ్నం అయిపోతుంది. కాబట్టి పితృకార్యాలు పాలన విధానం అంటే ఏంటంటే అన్నం పెట్టి మనం భోజనం చేసేది, అదే తర్పణాలు అంటే సుధాన స్తోత్రం అని చెప్పి నువ్వులతో నీళ్లు వదిలేట్టుకున్నట్టు 22వ తారీఖు శుభ్రంగా ఆ కార్యక్రమాలు చేస్తారు. అలాగే షష్ఠి అంటే ఏంటంటే చంద్ర షష్ఠి అని కూడా అంటారు దీన్ని. 23న వచ్చేసి ఈ రోజు ఏంటంటే షష్ఠి ఆ రోజు సాయంత్రం దాకా ఉంది కాబట్టి 23వ తారీఖు షష్ఠి రోజు చనిపోయినటువంటి ఏ తల్లిదండ్రులు కానీ ఏ నెలలో ఏ పక్షంలో చనిపోయినా సరే షష్ఠి రోజు చనిపోయిన వాళ్ళకి ఆ రోజు మన మహాలయ పక్షాల్లో మనకి తర్పణాలు అనేది షష్ఠి రోజు చనిపోయిన వాళ్ళకందరికీ కూడా 23వ తారీఖు మధ్యాహ్నం చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే దుర్ముహూర్తం 12 నుంచి 21 దాకాను, 1:30 నుంచి 1:10 దాకా ఉంది కాబట్టి 12:21 నుంచి 1:10 దాకా, 1:10 అయిపోయిన తర్వాత మళ్ళీ 2:46 నుంచి 3:35 దాకా దుర్ముహూర్తం ఉంది కాబట్టి ఈ మధ్యలో 1 గంట నుంచి 2:30 లోపు 2:46 లోపు మనం పితృతర్పణాలు అనేవి వదులుకోవచ్చు 23. అలాగే శీతల వ్రతం అని ఒకటి ఉంది మనకి ఫెస్టివల్కి బాగా పాపులర్ కాదు కానీ అవి 24వ తారీఖు ఏంటంటే సప్తమి రోజు పితృతర్పణాలు మహాలయ పక్షం అంతా పితృతర్పణాలకే వస్తుంది. 24వ తారీఖు ఏంటంటే ఆ రోజు సప్తమి రాత్రి దాకా ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఈ దుర్ముహూర్తం వదిలేసి ఉదయం 8 నుంచి 19 అంటే అది వ్రతకాలంలో కాబట్టి తర్పణాల టైం కాదు. 25వ తారీఖు వచ్చేసేసి రుద్రాష్టమి అంటారు. రుద్రుడికి ప్రీతికరమైంది గాను మహాలయ పక్షాల్లో రుద్రుడికి అంటే ఏంటంటే అసలు రుద్రభూమిలో మనం శ్మశానంలో ఉండి రుద్రభూమిలో ఉండేదే రుద్రుడు కాబట్టి ఆయన అందరూ వెళ్ళిపోయి భార్య పిల్లలు అందరూ ఆఖరికి ఏంటంటే కపాలమోక్షం అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఉన్నాన్రా నీకు హక్కున చేర్చుకునేటువంటి వాడు రుద్రుడు. అటువంటి వాడికి
స్పెషల్గా ఏంటంటే ఈ మహాలయ పక్షాల్లో రుద్ర అష్టమి అని చెప్పేసి మధ్యలో మిడిల్ డేని ఆ రోజు 25వ తారీఖు చేసుకుంటాము. అది ఆ రోజు ప్రశస్తంగా రుద్రుడిని కూడా పూజిస్తారు. తర్వాత ఏంటంటే 26వ తారీఖు వచ్చేసి ఏంటంటే నవమి సాయంత్రం 4 దాకా ఉండి నవమి రోజు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు చేసుకోవచ్చు. దుర్ముహూర్తం కూడా ఉదయం 10:42కి అయిపోయింది, మధ్యాహ్నం 2:40కి వస్తుంది కాబట్టి 2:30 లోపు 10:30 నుంచి 2:40 లోపు విరోధనసి అదే అహర్నవమి అని కూడా అంటారు దాన్ని. ఆ నవమి రోజు ఏంటంటే పునర్వసు నక్షత్రం రోజు మనం పితృతర్పణాలకి ఇవన్నీ పక్షాలన్నీ కూడా పితృతర్పణాలకు సంబంధించినవి కాబట్టి ఆ రోజు మనం 26వ తారీఖు చేసుకుంటాం. ఇకపోతే మీకు 27 వచ్చేసరికి కార్తెల్లో అనుకున్న ఉత్తరాకార్తె మనం 13వ తారీఖు వచ్చింది అనుకున్నాం కదా, మళ్ళీ ఈ కార్తె మళ్ళీ ఇక్కడ 14 రోజులకి వస్తుంది అనుకున్నాం కదా. ఈ 14 రోజులు అయిన తర్వాత మళ్ళీ హస్తాకార్తె అనేది అక్కడి నుంచి రోహిణీ కార్తె ఎలా మీకు ఒక రోహిణీ కార్తె తప్పితే ఇంకేం తెలియవు మిగతా అవి. ఇక్కడ ఉత్తరాకార్తె 13వ తారీఖు స్టార్ట్ అయింది, 27వ తారీఖు హస్తాకార్తె అనేది వచ్చింది. అలాగే దశమి సాయంత్రం దాకా ఉంది కాబట్టి దశమి రోజు చేసుకునేటువంటి పితృతర్పణాలు ఏమన్నా ఉండే కనుక మనం 27వ తారీఖు చేసుకోవాల్సి ఉంటుంది. 28వ తారీఖు అది కూడా ఏకాదశి వచ్చింది. మీకు ఇందా అని చెప్పాను ఏది పరివర్తన ఏకాదశి 14వ తారీఖు ఉంది సెప్టెంబర్లో అని. తర్వాత 28వ తారీఖు వచ్చేది ఇందిరా ఏకాదశి అంటారు. ఇందిరా ఏకాదశి అంటే ఏంటంటే ఆ రోజు లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఆ ఏకాదశి రోజు మీకు అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది ఆ ఏకాదశి వ్రతం చేసిన వాళ్ళకి అని చెప్పేసి. ఏకాదశి వ్రతం అనేది ఉపవసించి ఉండటం అంతే. అలా ఈ ఇందిరా ఏకాదశి రోజున ఐశ్వర్యకారకమైంది. ఇందిరా అంటే లక్ష్మీదేవి అనమాట. అందుకని చెప్పేసి 28వ తారీఖు ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. కనుకేంటంటే ఆ రోజు ఏకాదశిని ఇందిరా ఏకాదశిని చేసుకుంటారు. పితృతర్పణాలు వదిలేసిన వాళ్ళు ఏకాదశి సాయంత్రం దాకా ఉంది కాబట్టి ఏకాదశి రోజు వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఆ రోజు పితృతర్పణాలే వదులుకుంటారు. తర్వాత ఏంటి 29 వచ్చేసరికి ఏంటంటే ఆ రోజు ద్వాదశి కూడా సాయంత్రం దాకా ఉంది. మీకు ఒక్క పాడ్యమి రోజే కొంచెం ముందుకు వెళ్ళింది తప్పితే మిగతావన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు పితృతర్పణాలు వదులుకోవచ్చు. మనకి 29 యతి మహాలయం ఉంటుంది. మహాలయ పక్షాల్లో ఈ యతులను ఉంటారు. యతులకి ఏంటంటే మనకి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు యజ్ఞోపవీతం తీసేసి పేరు కూడా మార్చేసుకుని కొత్త నామధేయం అంటే సన్యాసాస్త్రం నామధేయం వేరేది పెట్టుకుంటారు. కాబట్టి మనకి రుద్రాష్టమి ఎలా రుద్రుడికి మనం స్పెసిఫిక్గా చేస్తామో వీళ్ళకి పోయిన వాళ్ళ కోసం యతి అంటే యతిగా మనకి మారిపోయిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఎవరైనా యతులు ఉంటే ఏంటంటే ఈ తిథి వార సంబంధం లేకుండా ఏంటంటే వాళ్ళకి మనం శ్రాద్ధం మీకు జీవపితృ శ్రాద్ధం అని కూడా పెడుతుంటారు. యతులు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు అంటే పాత జన్మ లౌకికమైన జన్మ నాకు ఎడిపోయిందని వాళ్ళు బతికుండగానే వాళ్ళకి వాళ్ళు జీవ పితృశ్రాద్ధం అంటే వాళ్ళు బతికుండగానే వాళ్ళ పేరు అంటే గత జన్మ వెళ్ళిపోయింది, నాకు ఇప్పుడంతా ధార్మికంగా సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆ జీవుడిగా కర్మ ఎవరైతే ఉంటుందో దాని తర్వాత ఇంక పిల్లలు ఉండరు కదా. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ తరాల వాళ్ళు పెట్టరు కాబట్టి పితృపితామహుల వాళ్ళ జీవశ్రాద్ధం అని వాళ్ళు పెట్టుకుంటారన్నమాట. వాళ్ళు పెట్టుకుంటారు. అట్లా యతి శ్రాద్ధానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన తిథి చాలామందికి తెలియనటువంటి తిథి. ఆ రోజు యతి శ్రాద్ధం చేసుకుని 29వ తారీఖు ఏంటంటే మహాపక్షాల్లో మీకు అమావాస్యకు వచ్చే 2 రోజుల ముందున ద్వాదశి రోజు ఆ రోజు యతి చేసుకుంటారు, మహాలయంగా చేసుకుంటారు. అది 29 ఆదివారం పూట వస్తుంది, ఆ రోజు చేసుకుంటారు. ఇక 30వ తారీఖు ఏంటంటే మనకి యుగాలు ఉన్నాయి. కృతయుగే రంగనాథస్య త్రేతాయుగే రఘునందర ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయ అని చెబుతుంటారు. కలియుగం ప్రాశస్తం గురించి చెప్పేటప్పుడు కలిలో వెంకటేశ్వర స్వామి ప్రధానం యుగానికి అని. అంటే ప్రతి యుగానికి కూడా ఒక తిథి వార నక్షత్రాల్లో ఒక యుగం స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యే వాళ్ళు కలియుగ ఆరంభమైనటువంటి తిథి అంటే ఏంటంటే మనకి కలియుగం ఎప్పుడైతే వస్తుందో ఆ తిథి ప్రారంభమైన తిథి 30వ తారీఖు అనేది సెప్టెంబర్ వస్తుంది. కాబట్టి కలికి బర్త్డే లాంటిది అనమాట. ఆడే కలికి భగవానుడు అంటే కలిని హరించేవాడు కలికి భగవానుడు. కలి అంటే కలి పురుషుడు, ఆయనకి కలి యుగాది అనమాట. ఆ కలి యుగానికి స్టార్టింగ్ అనమాట. అది మనం 30వ తారీఖుగా తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు కూడా ఇన్ని రకాల ఫెస్టివల్స్, ఇన్ని రకాల అకేషన్స్, ఇన్ని రకాలు ఉన్నాయని కూడా చాలామంది తెలియకుండా మనం ఏంటంటే అమాయకంగా అజ్ఞానంలో అలా గడిపేస్తూ ఉన్నాం తప్పితే ప్రతి క్యాలెండర్లో కూడా ఇలాంటివి ప్రతిరోజు కూడా ఒక విశేషం కలిగి ఉంటుంది. కాబట్టి అవన్నీ తెలుసుకుని మన యొక్క హైందవ ధర్మాన్ని మనం ఈరోజు నేర్చుకుంటే మన పిల్లలకి రేపు చెప్పడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏ రోజుకి ఆ రోజు అది మంచిగా చెడ, ఈరోజు మంచి చేయొచ్చా, చెడితే ముహూర్తాలు ఉన్నాయా లేవా, ఏ రోజు చేస్తే ఏ టైంకి చేస్తే బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఒక ప్రయత్నంగా, ఒక చిన్న ప్రయత్నంగా ఛానల్ వాళ్ళు నన్ను అడగటము, నేను సరే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకొని చక్కగా ఏంటంటే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే గూగుల్ చక్కగా సెర్చ్ చేసుకుని ఏ తేదీ ఆ తేదీ మంచిది ఉందా, ఏ రోజు మంచిది ఏ రోజు చెడుది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకుని
చక్కగా మీరందరూ కూడా అంతా స్మార్ట్ ఫోన్లు అంతా గూగుల్ సెర్చ్ చేసేవాళ్ళు కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకుంటే ఏంటంటే ఏ డౌట్ వచ్చినా సరే రేపు పొద్దున మీరు అందరూ బామ్మని అమ్మని నాన్నని అడిగేవాళ్ళు మీరే బామ్మ నేను చెప్తానండి అమ్మమ్మ గారు నేను చెప్తాను ఆ రోజు ఉందో లేదో గూగుల్లో సెర్చ్ చేసి చెప్తానని తయారుగా మీరు తయారయ్యారనుకోండి వాళ్ళు చక్కగా ముచ్చటగా దగ్గర తీసుకుని ముద్దు పెట్టి నాన్న నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడదరా అంటే ఫలానా ఛానల్ వాళ్ళు పెట్టారమ్మా అని మీరు చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడూ కూడా మీకు తల్లి తండ్రి తాత అమ్మమ్మ బామ్మ వీళ్ళు కనుక మనస్ఫూర్తిగా దగ్గరే తీసుకుని కావలించుకుని ఒక ముద్దు పెడితే ఆ ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ ఆ ఇచ్చేటువంటి ఆశీస్సులు కానీ నిరంతరం మిమ్మల్ని వెంట నుండి భగవత్ కృప కంటే కూడా ఎక్కువ కాపాడుతుంది అని ప్రశస్తం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ ధర్మాలు నేర్చుకుని ఈ క్యాలెండర్ని నేర్చుకుని చక్కగా ఇవన్నీ తెలుసుకుని ఇన్ని రకాలు ఉన్నాయా మనకి అనేది తెలుసుకుంటారని సదుద్దేశంతో ఈ కార్యక్రమం నేను చేస్తున్నాను. అలాగే మనం ఇప్పుడు ఈ క్యాలెండర్లో కూడా ఓవరాల్గా చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏ రోజైనా సరే వర్జించాల్సింది పాడ్యమి వర్జిస్తాము, తర్వాత ఏంటి చవితి వర్జిస్తాము, షష్ఠి వర్జిస్తాము, అష్టమి వర్జిస్తాము, తర్వాత నవమి వర్జిస్తాము, తర్వాత ద్వాదశి, తర్వాత చతుర్దశి అమావాస్యలు వర్జిస్తామని చెప్పాము. కానీ ఏంటంటే ఇది జనరల్ రూలు. స్పెషల్ రూల్స్లో ఏంటి చవితి వినాయక చవితి మంచిదే అన్ని మాసాలు వదిలేసిన, షష్ఠి అన్ని మాసాలు వదిలేసినా సుబ్రహ్మణ్య షష్ఠి మంచిది, అష్టమి అన్ని అష్టములు వదిలేసినా సరే మనకి దుర్గాష్టమి రోజు అష్టమి కూడా మంచిదే, నవమి మహర్నవమి మంచిదే, శ్రీరామనవమి మంచిదే, అట్లా ద్వాదశి చిలుకు ద్వాదశి మంచిది. అలా ఏంటంటే చూసుకుని ఈ మహాలయ పక్షాలుగా మనకి ఈ నెలలో పెద్దగా ముహూర్తాలు లేవు కూడా 4వ తారీఖు నుంచి మనకి మ్యాక్సిమం 18వ తారీఖు దాకా ఉంటారు. మిగతావన్నీ కూడా పితృ తర్పణాలు వదిలేవి కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ రోజే చేయాలి. మనకి ఆ రోజు ఈ డేట్ అయిపోతుంది లాస్ట్ డేట్ అప్లికేషన్ పెట్టడానికంటే ఈ తిథి వారి నక్షత్రాలు చూసుకోండి. మామూలుగా పెద్ద పనులకైతే మటుకు మహాలయ పక్షాలు పూర్తిగా వర్జించేసి పితృకార్యాలు మాత్రమే చేసుకోవటం ప్రధానం. కాబట్టి మీరు ఆ రకంగా జాగ్రత్తగా చేసుకుని ఇందాన్ని చెప్పినవన్నీ చూసుకుని మీరు ముందుకు వెళ్తారన్న ఉద్దేశంతో మీ అందరికీ అభినందన తెలియజేసుకుంటూ ధన్యవాదాలు, ఆశీస్సులు.